మేడం. మేడం ఈ ఎపిసోడ్‌లో నేను 3 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, సోషల్ మీడియాలో వస్తున్న యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, అందులో 50% ఫేక్ పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు. 2, ఎవరన్నా ఇట్లా సెక్సువల్ అబ్యూజెస్ తోటి బ్లాక్‌మెయిలింగ్ చేస్తే కంపల్సరీ వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఎలా తీసుకోవాలి అనే పాయింటు. 3, ఆదర్శ దంపతుల గురించి. సో, ఫస్ట్ విషయం, మా వ్యూవర్స్‌కి మేము రిక్వెస్ట్ చేసి మాట్లాడేదండి. యూట్యూబ్‌లో వచ్చే వ్యక్తులు అందరిని మీరు బిలీవ్ చేయడం అంటే, మీరు మీ గొయ్య తవ్వుకుంటున్నట్టే లెక్క. ఏది నిజాలు, ఏది అబద్ధాలని తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. వీళ్ళిద్దరి వీడియోలు చూస్తే వీళ్ళ ఆదర్శ దంపతులకి చాలా పర్ఫెక్ట్‌గా అన్ని వీడియోస్, డ్యూయెట్ సాంగ్స్ ఇవి అవి చేసుకుంటూ వెళ్తుంటే, చూసేవి ఎట్లా ఉంటాయంటే, ఓకే, మంచి పిల్లలు మంచి ఇది అన్నట్లే ఉంది. కానీ వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే మీకు అర్థమవుతుందా? వీళ్ళ మెంటాలిటీ, వీళ్ళ క్రూయాలిటీ ఇంత దారుణంగా ఉన్నాయి. సో, యూట్యూబ్‌లో వచ్చే వీడియోలు చెప్పే వ్యక్తులు ఆదర్శవంతంగా మీకు ఆన్ స్క్రీన్ కనిపించొచ్చు గానీ, ఆఫ్ స్క్రీన్ వాళ్ళు ఏంటి అని, లేదా వాళ్ళు చెప్తున్నవి ఎంతవరకు మనకి యూజ్ అవుతాయి, ఎంతవరకు ఎంటర్‌టైన్‌మెంటు. ఒకప్పుడు సెలబ్రిటీలు అవ్వాలి అంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. వాళ్ళు టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చేది. ఆ కష్టానికి తగ్గ ఫలితం రావడానికి తలరాత రాసిపెట్టి ఉండాలి అనేంత సిట్యుయేషన్ ఉన్న సీన్ నుంచి ఈ రోజున ఏ బూతు మాట్లాడినా సెలబ్రిటీ అయిపోతున్నారు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు. ఇంక బట్టలు కూడా లేకుండా ఏదైనా 4 డాన్సులు వేస్తే వాళ్ళు సెలబ్రిటీలు అయిపోతున్నారు. బూతులు మాట్లాడుకుంటూ వాళ్ళని వీళ్ళని కామెంట్లు చేసుకుంటూ కూర్చునే దరిద్రమైన మొహాలు కొన్ని ఉంటాయి. ఇక ఆ వీడియోలు ఎందుకు చేస్తారో కూడా వాళ్ళకే తెలీదు. అట్లాంటి వాళ్ళు సెలబ్రిటీలు అయిపోయి వ్యూస్ కోసం, డబ్బు కోసం దిగజారిపోతున్న నైతిక విలువల మధ్య సెలబ్రిటీ తనం అనేది చాలా షార్ట్ టైంలో వస్తున్న సిచ్యుయేషను. ఎవరిని సెలబ్రేటింగ్ చేయాలి? ఇక చికెన్ కర్రీలు, మటన్ కర్రీలు అమ్మేవాళ్ళు సెలబ్రిటీలు, బండ మీద వేసుకునేవాళ్ళు, ఇంకా ఎవరో బూతులు మాట్లాడేవాళ్ళు సెలబ్రిటీలు, తర్వాత కట్ చేస్తే టీవీ ఛానల్స్‌లో కూర్చుంటారు. ఎంతకాలం ఈ సెలబ్రిటీ తనం? సో, సెలబ్రిటీ అవ్వాలి అంటే వాళ్ళకొక కనీసం నిజాయితీగా కష్టపడే వాళ్ళని మీరు ఆదరించండి. ఇలా ఫేక్‌గా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేశారు కదా అని అందరిని సెలబ్రిటీలను చేస్తే, ఇప్పుడు ఈరోజు ఈళ్ళు చేస్తున్న పని ఎప్పుడో భాగవతం బయటపడితేనే వాళ్ళకి బయటకొస్తది. అందరిని చూసి నమ్మేసామండి, మేము మోసపోయామండి అంటే, మీరు మీ గొయ్య తవ్వుకున్నట్టు లెక్క. సో, టీవీలో వచ్చే వాళ్ళంతా కరెక్ట్ కాదు, అంతా చెడ్డవాళ్ళు కాదు. మీరు ఆలోచించుకొని ఎవరు కరెక్ట్‌గా చెప్తున్నారు, ఎవరేంటి అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సెకండ్ పాయింటు, సెక్సువల్ అబ్యూస్. నిజంగా ఇది చాలా ట్రెండీగా నడుస్తున్న వ్యవహారం అండి. అడ్డంగా మోసపోతున్నారు. అది ఫ్రెండ్‌షిప్‌లు ఈజీగా అయిపోతున్నాయి. ఒకప్పుడు ఫ్రెండ్‌షిప్ అవ్వాలంటే అసలు అదొక రిలేషన్, వాళ్ళ పుట్టుపూర్వత్రాలు ఇవన్నీ తెలుస్తే మన సర్కిల్‌లో ఉన్న వాళ్ళే మనకు ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు. ఈ రోజున ముక్కు మొహం తెలీదు, ఓ స్టేట్ లేదు, ఓ దేశం లేదు. ఇట్లా సోషల్ మీడియాల ద్వారా ఫ్రెండ్స్ అయిపోవడం, ఆ తర్వాత ఈ రకంగా డబ్బులు వసూలు చేసుకొని ట్రాన్సాక్షన్స్, లేదా ఫిజికల్‌గా ఏదో కమిట్ అయిపోతారు. అక్కడేమో వీడియోలు తీసుకుంటారు. బ్లాక్‌మెయిల్. నాన్న, మిమ్మల్ని మీ టీమ్‌ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇలా మీరు భయపడుతూ కూర్చోకూడదు. మీలాగా ఎవరికన్నా గాని, మా వ్యూవర్స్‌కి కూడా చెప్తున్నాం, ఎవరన్నా మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తుంటే ఇమ్మీడియేట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళండి. ఈ మధ్య ఫ్రెండ్లీ పోలీసు మహిళలకి చాలా పర్ఫెక్ట్‌గా దీనికి సంబంధించి చట్టాల్లో కూడా మార్పు వచ్చినాయి. మీరంటూ అలా ఎళ్లి ఒక కంప్లెయింట్ ఇస్తే ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అన్ని చోట్లకి హిట్ టీవీయే ఉండాల్సిన పని లేదు కదా! ఉండకపోవచ్చు. మేము అందుబాటులో ఉండకపోవచ్చు. పోలీస్ స్టేషన్‌ని వాడుకోండి మీకు అన్యాయం జరిగితే. ఏ పోలీసులు కూడా ఇలాంటి కేసులు ఈజీగా తీసుకోరు. థర్డ్ పాయింట్, ఆదర్శ దంపతులండి. నిజంగా వీళ్ళు చూస్తే, వీళ్ళు కాదండి, నేను పర్సనల్‌గా ఫేస్ చేసిన ఒక కేసు చెప్తాను. మాకు పరిచయస్తులు. నిజంగా ఆ పిల్లలిద్దరిని చూస్తే ఇట్లా ఎంత క్యూట్‌గా ఉంటారు. ఎంత మంచి ఫ్యామిలీ. ఇంకా మాతో ఫ్యామిలీ ఫ్రెండ్స్ కింద కన్వర్ట్ అయిపోయి నేను ఎవరినైనా చాలా ఈజీగా పోనీలే సక్సెస్ అవుతారు పిల్లలు అనుకుంటాం. మనం ఫోటోస్ అవి దిగుతాం కదా! రమ్య మేడం మాకు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. వీళ్ళంతా సెలబ్రిటీలతోటే ఫోటోలు దిగుతారు. మాకు కొంత పరిచయమే వాళ్ళు. కట్ చేస్తే దొంగతనాలు చేస్తారు ఇంట్లో. మనకి గిఫ్ట్‌లు ఇస్తారు. బర్త్‌డే అనగానే, మనకేదైనా ఇంట్లో ఫంక్షన్స్ అనగానే గిఫ్ట్‌లు ఇవ్వడం అసలు ఎంత ప్రేమగా ఉంటారంటే, అన్ని ఫ్యామిలీస్‌తో వాళ్ళని అట్లాగే చూసా. ఓకే, పిల్లలు మంచి పిల్లలని నేనేమైనా హెల్ప్ చేయాల్సొస్తే జాబులు ఇప్పించడం ఎట్లా అని చేస్తే, వాళ్ళు ఒక చోట ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్‌గా లేని వ్యక్తులు ఉంటారు చూసారా? సింగిల్ వైఫ్‌లు గాని, సింగిల్‌గా సక్సెస్ అవుతున్న వుమెన్స్, అలాంటి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్పులు చేసి అక్కా, తొక్క అనుకుంటూ ఒక అమ్మాయిని 40,00,000కి మోసం చేసేసారు భార్యాభర్తలు. హ్మ్. వీళ్ళు ఎప్పుడు చూడు సాటర్‌డే అయితే పబ్స్‌లోనే ఉంటారు. సేమ్ ఇంతే ఏజ్ అనుకోండి. అరె! మీకు ఇంత డబ్బెక్కడ? మీకొచ్చేదే 15,000 సాలరీలు. మీరు ఎప్పుడు ఏ సాటర్‌డే చూసినా పబ్బులకెళ్తారేంటంటే, ఇద్దరు పబ్స్‌కి వెళ్ళటం. 2,000, 3,000 ఏదో ప్యాకేజ్ ఉంటదట. అక్కడ కొంచెం సీనియర్‌లు ఎవరో ఉంటారు చూసారా? అలా ఆళ్ళని ట్రాప్ చేయడం, వాళ్ళ హ్యాండ్ బ్యాగుల్లోంచి కొట్టాల్సినవి కొట్టేసుకుంటూ, ఎంత జ్యువెలరీ, ఎంత నగలు కొనుక్కుని, ఒక ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ అమ్మాయిని చీట్ చేసేసారు 40,00,000కి.
ఆవిడ అన్ని కనిపెట్టేసరికి బ్యావ్ బ్యావ్ అంది. సో ఆదర్శ దంపతులు అని ఇళ్లలోకి రానిచ్చిన ఎవరైనా, మన ఇంట్లో ఉంగరాలు చైన్లు గట్రా ఏమన్నా పోతున్నాయి, డబ్బులు పర్సుల్లో డబ్బులు పోతున్నాయి అంటే ఇంతే. అలాగే పబ్స్కి వీటికి వెళ్ళే వాళ్ళు కూడా 100 సార్లు ఆలోచించుకోండి. ఇలా వస్తున్న ఆదర్శ దంపతులు సగం మంది దొంగతనాలు చేసేవాళ్ళు, ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అన్కాన్షియస్లో డ్రింక్లో ఉంటారు కదా, ఇక వీళ్ళు చేసే పని మెల్లగా పర్సుల్లోంచి. మాల్స్లో వీళ్ళ ఇద్దరే ఉంటారు. అసలు వీళ్ళని చూస్తే అబ్బాయి ఎంత మంచి పిల్లలా అనుకుంటాం. సో ఇలా ఉండే ప్రతి ఒక్కరిని నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏంటో మనకు తెలియదు. మన దగ్గర ఏదైనా ఒక దొంగతనం జరుగుతుందంటే ఖచ్చితంగా వాళ్ళ క్యారెక్టర్ మీకు ఎస్టిమేట్ అవుతుంది. అందరూ మంచోళ్ళని, పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు, రెంట్కున్న ఇళ్లలో కూడా వాళ్ళు దొంగతనాలు చేశారు. అందరి ఇళ్లలో అందరి ఉన్న 12 పోర్షన్స్లోనూ ఫ్రెండ్షిప్లు చేయడం, వాళ్ళకి బర్త్డే కేకులు ఇవి అవి ఇవ్వడం, ఇళ్లలోకి రానిచ్చేస్తారు కదా. అంత కలిపేసుకుంటుంటే ఇంట్లో సగం సామాను పోతూ ఉంటాయి. వాళ్ళతో అనుకుని వీళ్ళని అనరు, ఎందుకంటే వీళ్ళ ఆదర్శ దంపతులు కదా. ఏదన్నా మనకి పరమాన్నం తెచ్చేస్తారు, పులిహార తెచ్చేస్తుంటారు. ఓకే, ఈ పిల్లల్ని ఏమంటాం అనే ఒక సిచ్యుయేషన్. సో ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడితే, ఎవరైనా ఆదర్శంగా ఉండి మన ఇంటికి వస్తే ఎంతవరకు అంతవరకు, వాళ్ళ నిజానిజాలు తెలుసుకోకుండా ఎంటర్టైన్ చెయ్యకండి. ఒక్కసారి మీ దగ్గర ఏదైనా మైనస్ వస్తుందంటే ఎవరో దొంగో ఈజీగా కనిపెట్టే స్టేజ్లో ఈరోజు ఉన్నాము. సో ఇట్లా చూసి మోసపోకండి. మీ విషయానికి వస్తే ఈ స్టేజ్ మీద మేము మీకు ఎటువంటి న్యాయం చేయలేం. వాళ్ళకి చేస్తాం న్యాయం, ఎందుకంటే బాధితులు వాళ్ళు. మేము ఇక్కడ మీరు కాళ్ళు పట్టేసుకున్నారనో లేకపోతే అన్నీ డిలీట్ చేసేస్తామండి, ఇంకేం చేయమండి అన్నంత మాత్రాన మీలాంటి వాళ్ళని వదలం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ తరపు నుంచి మేము కంప్లైంట్ ఫైల్ చేస్తాం. మీ మీద ఒక కేసు రిజిస్టర్ అవుతుంది. అక్కడ చూసుకోండి, మీ అమ్మా నాన్నే తెచ్చుకుంటారా, మీ బుద్ధే మార్చుకుంటారా, జైలుకే వెళ్తారా అనే విషయం. అలాగే మీ వీడియోలకి సంబంధించి కూడా పోలీసులు ఏం చేయాలో వాటికి సంబంధించి వాళ్ళు బ్లాక్ చేయించటమా, ఛానల్ బ్లాక్ చేయించటమా, ఏదో ఒకటి చేస్తారు. ఈ కేసులో అయితే ఇంతే మేడం. ఎందుకంటే వాళ్ళు బాధితులు. ఆ అమ్మాయి వాళ్ళు ముందు రాలేదు కాబట్టి వీళ్ళకి న్యాయం చేయం, వాళ్ళకే చేస్తామని అనటానికి లేదు. ఇక్కడ వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసును మనం ఇక్కడ అయ్యో పాపం వీళ్ళు మంచోళ్ళు అని వదిలేయడానికి ఏ కోసానా లేదు. లీగల్ ప్రొసీడింగ్స్ కరెక్ట్గా వెళ్లాల్సిన పరిస్థితి. నాన్న మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. ఆ మిగతా నలుగురిని కూడా తీసుకురండి అమ్మ. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేద్దురు కానీ. భయపడాల్సిన అవసరం లేదు. మీ వీడియోలు ఏమి అంత వల్గర్గా అయితే లేవు, కానీ అలా ఒక 40 మంది అయితే ఉన్నారు. వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళందరికి సంబంధించి ఏ ఇద్దరు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు మొత్తం బయటికి లాగుతారు. ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు కదా. ఆ ఫోన్ కూడా వాళ్ళకి ఏం హ్యాండ్ ఓవర్ చేయం, పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేద్దరు. ఆ ఫోన్ మీరు తీసేసుకోండి. వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే మేడం చెప్పినట్టు చెయ్యాలి. రేపు పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు మీరు అది తీసుకొని రండి. ఏదో మీరు అప్రోచ్ అయ్యారు కదా, మీకే న్యాయం జరుగుద్దని మాత్రం ఇక్కడ కుదరదు. మీ అదృష్టం ఏంటంటే మా షో వాళ్ళ మొఖాలు అయ్యట్లా. మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మీరు చేసింది ఏమన్నా చిన్న తప్ప? ఆహా, మీరు Please చేసింది madam. ఏమన్నా చిన్న తప్ప? అప్రోచ్ అయ్యారు కదా అని చెప్పేసి మీకేదో న్యాయం చెప్పించేసి పంపించేస్తామంటే ఈ షోలో అలా కుదరదు. అమ్మ మీరు మేడం సార్ ఏం చెప్పారో అదే చేయండి. లేదు మేడం, ఎందుకంటే ఇలా చేసిన వాళ్ళకి నిజంగా శిక్ష పడాల్సిందే. తప్పమ్మా మీరు చేసింది. లేదు మేడం, ఇప్పుడిప్పుడే మాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు మేడం. సిగ్గులేదా? ఇప్పుడు ఇంకా పెరుగుతారు. చెయ్యి లేదు సార్, ప్లీజ్ సార్, ఇప్పుడిప్పుడే సార్ సబ్స్క్రైబర్స్ టెలికాస్ట్ చేయకండి సార్, ప్లీజ్ సార్. కొన్ని పోయిన బయట మీరు బయటికి బయటికి మీరు మీ పంచాయతీలు అవసరం నానా, ఇది మా చేతిలో లేని టాపిక్. మేము ఇట్లా ఇక్కడ పంచాయతీ చేసే అర్హత కూడా మాకు లేదు. పొండి అవతల చేసింది తప్పమ్మా, బయలుదేరండి, బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళండి అయ్యా, అక్కడ వెయిట్ చేయండి, బయట వస్తారు మామూలు. వైరల్ చేద్దాం ఈ వీడియోని, ఈ ఎపిసోడ్ని మాత్రం. మౌనిక మేడం చెప్పినట్టు సార్ చెప్పినట్టు వినమ్మా. డెఫినెట్ గా వాళ్ళ మీద కంప్లైంట్ మాత్రం ఫైల్ చేయి, ఓకేనా? జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా అలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు నిజంగా ఏమైనా కేసులు అయితే పెట్టించండి డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళు చేసింది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే నమ్మిచ్చి ఫ్రెండ్ అని చెప్పేసి ఇంటికి పిలిచి అలా మోసం చేయడం అనేది నిజంగా అమ్మో అసలు ఊహించలేదు. ఇంకా దాంతో మేము యూట్యూబర్ లో, మేము ఇన్ఫ్లుయెన్సర్ లో మేము రీల్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. ఇంకా సో చూసారు కదండి, బయట సమాజం ఇలా ఉంటుంది. ప్రతి క్షణం కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి, ఆనందంగా కూడా ఉండండి. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.